హలో హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం హెయిర్ గ్రోత్ కోసం ఫ్లాక్స్ సీడ్ జెల్ చేసేద్దామా. సో ముందుగా 3 స్పూన్స్, నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఆ 3 స్పూన్స్లోకి తగినట్టుగా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి అన్నమాట. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. జెల్ అనేది చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కానీ, థిక్నెస్కి కానీ, హెయిర్ మంచిగా షైనీగా సిల్కీగా అవ్వటానికి కూడా ఫ్లాక్స్ సీడ్ జెల్ బెస్ట్ అనమాట. ఇంట్లో మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం ఒక 1 వీక్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. అంటే 2 టైమ్స్. నేను 3 స్పూన్స్ వేసాను, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో చూసారా. మనం ఆరిపోయిన తర్వాత తీస్తే సపరేట్ చేయాలి జెల్ని అనుకుంటే కనుక అది రాదనమాట. సో మనకి సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దానికన్నా మనం వేడిగా ఉన్నప్పుడు మనం జల్లెడ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత ఇలా హెయిర్కి అప్లై చేయండి. తీసేసిన ఫ్లాక్స్ సీడ్స్ని దాన్ని పేస్ట్ చేసి మనం తలకి అప్లై చేసుకోవచ్చు. నేను అది ఆ క్లిప్ నేను తీయలేదు, బట్ నేను కూడా అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఆయిలీ హెయిర్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయిలీ హెయిర్ మీదే అప్లై చేసుకోండి. హెడ్ బాత్ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు అప్లై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మీరు మంచిగా హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మంచిగా మీరు జెల్ పెట్టేసుకున్న తర్వాత కొప్పు పెట్టుకొని మీ పనులన్నీ కొంచెం ముగించుకొని అంటే ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా హెయిర్ వాష్ చేయండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూసారా ఎంత బాగుందంటే మంచి సిల్కీగా, అసలు లిటరల్లీ చెప్పాలంటే చిక్కు కూడా ఎక్కువ ఉండదన్నమాట. ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది చాలా మంచిది హెయిర్కి. మీ హెయిర్ గ్రోత్కి కానీ, షైనింగ్కి కానీ, దేనికైనా సరే ఎవరైనా సరే మంచిగా ట్రై చేయొచ్చు. ఇంట్లో ట్రై చేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చిన తరువాత నా వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.